తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఏదేమైనా తమదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తుంటారు. ఇక కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ రావడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే కమర్షియల్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడో అప్పటి నుంచి ఆయనకి విజయాలే దక్కుతున్నాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో సినిమా చేయబోతున్న పాన్ వరల్డ్ లో రాజమౌళి కలిసి ప్రపంచాలను సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు కూతురైన సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎవరైనా సహాయం కోసం తన దగ్గరికి వెళ్తే తన దగ్గర ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళకంటూ ఒక చేతనిచ్చి మిరల్ సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది. మహేష్ బాబు ఎలా అయితే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడో సితార కూడా అందుకు తక్కువేమీ కాదు. ఈమె ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఆమెకు మాత్రం తెలుగులో బాహుబలి సినిమా అంటే ఇష్టమని చెప్తుండడం విశేషం. సెలబ్రిటీ పిల్లలంటే చాలా రిచ్ గా ఉండి హైఫై వాతావరణంలో పెరుగుతుంటారు. కానీ సితార మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. పేదవాళ్లకు సహాయం చేయడం లాంటివి తన సొంత ఖర్చులతోనే భరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం భారీగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా 2027వ సంవత్సరంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.